హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రాజీ హోమ్ స్టైల్. నేను మీ రాజేశ్వరి అండి. ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో చల్లని సపోటా జ్యూస్ని ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. సపోటా జ్యూస్ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ కొన్ని సపోటాలు తీసుకున్నాను. ఈ సపోటాలకి పైన పీల్ ఆఫ్ అంతా ఒలిచేసేయాలండి. అలాగే లోపల గింజల్ని కూడా తీసేసేయాలి. మనం ఎన్ని సపోటాలు తీసుకుంటున్నామో అన్ని సపోటాలకి పీల్ ఆఫ్ చేసేసి గింజల్ని సపరేట్ చేసుకోవాలన్నమాట. అలాగే కొద్దిగా పాలు, కొద్దిగా పంచదార, కొన్ని చల్లని నీళ్ళు, కొన్ని ఐస్ క్యూబ్స్ని తీసుకున్నాను. ఇవైతే సరిపోతాయి, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదు. వేసవిలో చల్లని సపోటా జ్యూస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. రక్తహీనత సమస్య ఉన్న వాళ్ళు సపోటాలు ఎక్కువగా తీసుకోవచ్చండి. రక్తం తక్కువగా ఉన్న వాళ్ళు జ్యూస్ రూపంలో కానీ సపోటాలను డైరెక్ట్గా కానీ తినచ్చు. నేనైతే ఇక్కడ 10 సపోటాలు తీసుకున్నాను. 2 లేదా 3 గ్లాసులమైన జ్యూస్ వస్తుంది వీటితో. ఇలా అన్ని సపోటాలకి లోపల గింజ తీసేసిన తర్వాత జ్యూసర్లో వేసేసుకోవాలి. ఇందులోనే కాచి చల్లార్చి పెట్టిన పాలను యాడ్ చేసుకోవాలి. పచ్చివి కాదండి, కాస్త కాచి చల్లారి పెట్టిన పాలను వేసుకోవాలి. ఇందులోనే చల్లని వాటర్ని ఒక గ్లాస్ మీద వేశాను. అలాగే కొద్దిగా షుగర్ని యాడ్ చేశాను. సపోటాలు కాస్త స్వీట్గానే ఉంటాయి, కొద్దిగా అయితే షుగర్ సరిపోతుంది. వీటిని ఇలా బ్లెండ్ చేసుకోవాలండి. స్మూత్గా బ్లెండ్ చేసిన తర్వాత గ్లాసులలోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, సింపుల్ ప్రాసెస్లో సపోటా జ్యూస్ని ప్రిపేర్ చేసుకునే పద్ధతి. చల్లని జ్యూస్ అనేది రెడీ అయిపోయినట్లే. ఇందులో కొన్ని ఐస్ క్యూబ్స్, అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది అన్నమాట. వేసవిలో చల్లని సపోటా జ్యూస్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తాగొచ్చండి. సపోటాలు తినటం వలన మనకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అన్న దాని గురించి ఆల్రెడీ నేను మునుపటి వీడియోలు చేసి ఉన్నాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసి తెలుసుకోవచ్చు. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్.